Hi, this is Virendra. Welcome to my YouTube channel Virendra Kottapalli, full stack developer. సో మనం ఫ్రంట్ ఎండ్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఈరోజు మనకి 28th డే, అలాగే సిఎస్ఎస్ ఫార్మ్స్ గురించి నేర్చుకుందాం. సో వాట్ ఈస్ ఫార్మ్? సో ఫార్మ్స్ అంటే ఏంటంటే సింపుల్గా మనం ఒక స్కూల్లో జాయిన్ అయినా, కాలేజ్లో జాయిన్ అయినా, ఎక్కడ జాయిన్ అయినా మనకు ఒక ఫామ్ ఇస్తారు, ఫామ్ ఫిలప్షన్ అంటారు కదా. సో దాంట్లో మీకు ఉన్న ఫీల్డ్స్, ఓకే, నేమ్, యువర్ ఫాదర్ నేమ్, యువర్ ఏజ్, యువర్ డేట్ ఆఫ్ బర్త్, యువర్ లొకేషన్, యువర్ అడ్రస్, ఫోన్ నెంబర్. సో ఇవన్నీ మనకి ఫీల్డ్స్ అన్నమాట. సో ఆ ఫీల్డ్స్ని అంతా ఒక ఫామ్ రూపంలో పెట్టేదాన్ని మనం ఒక ఫామ్ అంటాం. సో సిఎస్ఎస్లో కూడా మనకి హెచ్టిఎంఎల్ ఫామ్, సిఎస్ఎస్ఎం సేమ్. సో ఆ ఫామ్స్ అనేది ఏంటో ఒకసారి చూద్దాం బ్రీఫ్గా. ఓకే, సో సిఎస్ఎస్లో ఫామ్స్ ఉంటాయి. ఓకే, సో ఫామ్ అంటే ఏంటి? ఓకే, సో ఇట్లా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కంట్రీ, మనం ఎన్ని ఫీల్డ్స్ అయినా మనం పెట్టుకోవచ్చు. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, రెండు ఫామ్స్ తీసుకున్నాను. ఓకే, ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్. సో అసలు ఫామ్కి సింటెక్స్ ఏంటి? ఓకే, సో ఫామ్ అనే ఒక ఓపెన్ ట్యాగ్ తీసుకుంటాం, ఫామ్ అనే ఒక క్లోజ్ ట్యాగ్ తీసుకుంటాం. సో దీని లోపల మనం ఒక లేబుల్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. ఓకే, ఆ యొక్క లేబుల్ ఏంటంటే మనకి మెన్షన్ చేస్తుందన్నమాట, అది ఫస్ట్ నేమా అంటే మనకు అర్థం కావాలి కదా, ఈ ఫామ్లో మనం ఏం ఫిలప్ చేయాలి. ఓకే, ఈ రోలో, ఓకే, ఈ పర్టికులర్ టెక్స్ట్ ఫీల్డ్లో మనం ఏమి టెక్స్ట్ టైప్ చేయాలి అనేదే మనకి ఫస్ట్ నేమ్ అనేది మనకి డినోట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్ లేబుల్. సో లేబుల్ అలాగే సో సింపుల్గా ఒక ఫామ్ తీసుకుని చూపిస్తున్నాను చూడండి. ఒక ఫామ్లో నెంబర్ ఆఫ్ లేబుల్స్ అండ్ ఇన్పుట్స్ ఉండొచ్చు. ఒకసారి దాంట్లో మనకి లేబుల్ ఇచ్చేది ఒకటే. సో లేబుల్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్. సో ఇది సింటెక్స్. సో అలాగే ఇక్కడ ఫీల్డ్ వస్తుంది చూసారా, ఈ ఫీల్డ్ ఎలా వస్తుందంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఇది ఐడి మీకు ఇప్పుడు అంత ప్రాబ్లం లేదు, తర్వాత చెప్తాను. సో నేమ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్. ఓకే, అంటే ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయి అంటే మీకు రేపొద్దున్న ఒక డేటాని సేవ్ చేయాలి బ్యాక్ ఎండ్లో అన్నప్పుడు మీకు ఈ ఐడి అట్లాగే నేమ్ అనేది ఉపయోగపడతాయి. ప్రజెంట్ అయితే మనకి స్టాటికల్గా అయితే ఇది అవసరం లేదు. ఓకే, సో టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అన్నాం అనుకోండి, మనం ఇక్కడ ఏది ఎంటర్ చేసినా ఒక టెక్స్ట్ రూపంలోనే ఎంటర్ అవుతుంది. ఓకే, ఒక డిజిట్స్ ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు టెక్స్ట్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం పాస్వర్డ్ అని ఇచ్చామనుకోండి, ఈ టెక్స్ట్ దగ్గర పాస్వర్డ్. ఓకే, సో టెస్ట్ దగ్గర మనం పాస్వర్డ్ అని ఎంటర్ చేస్తే మీరు ఏది ఎంటర్ చేసినా సరే ఒక పాస్వర్డ్ రూపంలోనే వస్తుంది. మీరు డిజిట్స్ ఎంటర్ చేయండి, ఆల్ఫాబెట్ న్యూమరిక్స్ ఎంటర్ చేయండి, ఏది ఎంటర్ చేసినా మీకు టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని సెట్ చేసాం. ఓకే, సో అలాగే మనకి నేమ్, టెక్స్ట్, అట్లాగే టైప్ ఈక్వల్ టు నెంబర్ అని ఇచ్చామనుకోండి. ఓకే, మీరు ఏది ఎంటర్ చేసినా ఇక్కడ ఎంటర్ అవ్వదు, ఓన్లీ నెంబర్స్ తప్ప. ఓకే, సో మీకు టెక్స్ట్, పాస్వర్డ్ అండ్ నెంబర్, ఈ త్రీ అయితే మేజర్గా రిపీటెడ్గా మీకు యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో అలా మనం ఈ ఫీల్డ్స్ని, నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ని మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో చూడండి, సో నేను ఒక 3 ఫీల్డ్స్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, దాంట్లో ఫస్ట్దేమో టెక్స్ట్, ఓకే, సెకండ్దేమో పాస్వర్డ్, థర్డ్దేమో నెంబర్. ఓకే, సో ఇక్కడ మనకి లేబుల్ ఎలా ఉండాలి, నెంబర్ కాబట్టి ఫోన్ నెంబర్. ఓకే, ఇక్కడ ఫస్ట్ నేమ్ కాదు కాబట్టి పాస్వర్డ్. ఓకే, ఇక్కడ నేమ్ సింపుల్గా. ఓకే, నేను ఎట్లా డిజైన్ చేస్తాను చూడండి ఎట్లా వస్తుందో. ఓకే, నేమ్ ప్లేస్లో మీకు ఇక్కడ ఇది ఎందుకు ఎంత పెద్దగా వస్తుంది అంటే మీరు ఇక్కడ డిఫైన్ చేశారు చూడండి, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అయితే మీరు విడ్త్ ఎంత ఉండాలి అని మీరు ఒక సిఎస్ఎస్లో రాసుకున్నారు. సో అందుకనే మీకు అట్లా వస్తుంది. ఓకే, మార్జిన్ ఎట్లా ఉండాలి అవి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు లేదనుకోండి, ఓకే, సో సింపుల్గా ఇది చూడండి ఎలా వస్తుందో. సో ఇక్కడ మీరు బిఆర్ ట్యాగ్ ఉపయోగించుకోవచ్చు కిందకి రావాలంటే. ఓకే, ఇట్లా మనకి నీట్గా అలైన్ అవుతాయి అన్నమాట.
సో మీరు నెంబర్ ఆఫ్ బిఆర్ టైప్స్ ఉపయోగించుకుంటే మీకు స్పేసెస్ కూడా వస్తాయి. సో అట్లా అన్నమాట. ఓకే, సో నాన్ బ్రేకబుల్ స్పేస్ అని వాడతాం కదా, సో నాన్ బ్రేకబుల్ స్పేస్ కూడా ఇక్కడ మీరు వాడుకోవచ్చు. ఏంటి యాంపర్సెంట్ ఎన్బిఎస్పి. చూడండి స్పేస్ వచ్చింది. సో అట్లా మీకు కావాల్సిన రకంగా మీరు అలైన్మెంట్లు అనేవి మార్చుకోవచ్చు. ఓకే, సో అట్లా మీకు ఎన్ని ఫీల్డ్స్ కావాలితే అన్ని ఫీల్డ్స్ మీరు ఇట్లా డొనేట్ చేసుకోవచ్చు ఈ ఫామ్లో. ఓకే, ఫామ్ అంటే మీరు ఒక్కటి కరెక్ట్గా మీకు తెలిస్తే చాలు. ఓకే, సో చూడండి సేమ్ రిపీట్ అయినాయి. ఓకే ఓకే, మీకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఫామ్ అనే ఒక ట్యాగ్ తెలియాలి, ఆ ఫామ్లో లేబుల్, సో ఏదైతే మనం ఫస్ట్ నేమ్ అని మెన్షన్ చేస్తున్నామో అది తెలియాలి, లేబుల్. సో తర్వాత ఇన్పుట్. ఓకే, ఫామ్, లేబుల్, ఇన్పుట్, ఈ 3 ట్యాగ్స్ కనుక మీకు తెలిసి ఉంటే మీకు ఈజీగా ఎన్ని ఫామ్స్ అయినా క్రియేట్ చేయగలరు. ఆ ఫామ్లో ఎన్ని కాలమ్స్ కానీ రోస్ కానీ ఏం కావాలన్నా మీరు ఈజీగా మీరు అడాప్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ అలాగే బార్డర్స్ కూడా మీరు డిఫరెంట్ కలర్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ రెడ్ కలర్ ఇచ్చారు చూడండి, ఇదిగోండి ఇక్కడ ఇన్పుట్ ఇందాక మనం తీసాం కదా, సో ఆ టైప్ అన్నమాట. ఓకే, ఒక 50 ఇద్దాం. ఓకే, సో అట్లా మీరు డిఫరెంట్ సైజెస్ కానీ మార్జిన్స్ కానీ ప్యాడింగ్ కానీ మీరు డిఫరెంట్ ఆల్రెడీ ఇప్పటివరకు చాలా స్టైల్స్ చేస్తున్నారు కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇవన్నీ. ఓకే, రేడియస్ కానీ, రేడియస్ చూడండి, రేడియస్ అంటే మీకు ఈ బార్డర్ రేడియస్ అన్నమాట. ఇక్కడ బార్డర్ చూడండి, అబ్జర్వ్ చేయండి బార్డర్లో. ఓకే, సో ఆ బార్డర్ అనేది కూడా స్టైల్స్గా మారుతుంది. ఓకే రైట్, నెక్స్ట్ ఓకే, ఈ ఫామ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, ఇవి యానిమేటెడ్ సర్చ్ అంటాము, ఇవి చాలా డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఓకే, సో అట్లాగా క్లిక్ చేస్తే ఎన్లార్జ్ అవుతుంది. సో అది ఎట్లా అవుతుందంటే, సో ఇక్కడ ట్రాన్సాక్షన్ విత్ చూడండి, సో ఇవన్నీ కూడా చిన్న మీకు ఎట్లా ఎన్లార్జ్ అవ్వాలి. సో ఇవి డిఫరెంట్ టైప్స్, సిఎస్ఎస్లో ఒక సముద్రం. సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే, సో ఇవన్నీ కూడా కామన్ థింగ్స్, ఫామ్, ఇన్పుట్ ఇందాక చెప్పాను కదా. సో ఇక్కడ మనకి లేబుల్ కావాలంటే లేబుల్ ఏమిద్దాం, లేబుల్ సెర్చ్. సో సింపుల్గా అక్కడ ఫ్రంట్ మనకి లేబుల్ ప్రింట్ అవుతుంది. ఓకే, అట్లా అన్నమాట. సో మనకు అన్నీ తెలిసినవే, మనకి ఎక్కడ ఏది ఎలా వాడాలో తెలుసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, నెక్స్ట్ అలాగే స్టైలింగ్స్ వాడుకోవచ్చు. ఇంకా బటన్స్ కూడా, నెంబర్ ఆఫ్ బటన్స్, స్టైల్ డిఫరెంట్ ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి మీరు. సో రెస్పాన్సివ్ ఫామ్స్ ఇలాంటి ట్రై చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఇది ఎంత ఎఫెక్టివ్గా ఉందో. సో నెక్స్ట్ ఇలాగే డ్రాప్ డౌన్స్ కూడా చూడండి ఒకసారి, మీకు ఆల్రెడీ డ్రాప్ డౌన్స్ చెప్పున్నాను, ఆ డ్రాప్ డౌన్స్ కూడా ఎట్లా చేయాలి చూడండి. సబ్జెక్ట్, కంట్రీ, ఎస్. సో ఇక్కడ చూడండి ఒక డివిజన్ ఉపయోగించాము, ఒక డివ్ ట్యాగ్. అట్లాగే ఆప్షన్ వాల్యూస్, సో సెలెక్ట్ అనేది ఒక ట్యాగ్. ఓకే, డ్రాప్ డౌన్ లిస్ట్ ఒక ట్యాగ్, దాంట్లో ఆప్షన్స్ ఏం రావాలి. ఓకే, ఆ ఆప్షన్స్లో ఏది మనకి డ్రాప్ డౌన్ లిస్ట్లో కనిపించాలి. సో ఇట్లా అన్నమాట. ఓకే, సో ఇది బటన్కి సంబంధించింది. ఓకే, డ్రాప్ డౌన్ బటన్స్కి. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు డిఫరెంట్ ఫామ్స్లో యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దీంట్లో ఇంకా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. సో అవన్నీ మీరు ఇక్కడ ఉంటాయి, ట్రై చేయండి నెక్స్ట్కి వెళ్ళి. ఓకే, ఇంకొకటి మీకు చెప్పవలసిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దీంట్లో స్టైల్స్ ఉపయోగించండి. నెంబర్ ఆఫ్ స్టైల్స్, ప్యాడింగ్స్, బార్డర్స్, డిఫరెంట్ థింగ్స్ ఉపయోగిస్తే మీకు మొత్తం కాన్సెప్ట్ అంతా ఒక దగ్గరకు వచ్చేయాలి. మీరు ఆటోమేటిక్గా ఒక పేజ్ డిజైన్ చేస్తున్నారంటే ఆ పేజ్ డిజైనింగ్కి మీరు నెంబర్ ఆఫ్ థింగ్స్ మీరు ఎప్పటికప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి సో ఈజీగా మీరు అది తెలుసుకోగలగాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నారు, సో ఆ ఎగ్జాంపుల్లో బార్డర్ రేడియస్ అన్నారు. అసలు ఈ బార్డర్ రేడియస్ అంటే ఎక్కడ ఉపయోగపడుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది మీకు అవగాహన వచ్చేసేయాలి. సో 4కి 40 చేస్తున్నాను, సో ఎక్కడ మాడిఫై అవుతుంది చూడండి, ఈ యొక్క ట్యాబ్లో మారింది చూడండి ఇలాగ కర్సివ్. సో దట్ ఈస్ కాల్ బార్డర్ రేడియస్. సో ఇంకా మీరు మర్చిపోకూడదు ఒకసారి ప్రాక్టీస్ చేసి దీన్ని. సో బార్డర్ ఈక్వల్ టు నన్ అన్నాము, సో అంటే బార్డర్ ఏం లేదు, ట్రాన్స్పరెంట్గా ఉంది. ఓకే, సో ఇది లేకపోతే ఏం జరుగుతుందో చూడండి. సో అట్లా మీరు చూడండి బార్డర్ వచ్చింది బ్లాక్ కలర్.
ఓకే. సో ట్రాన్స్పరెంట్ కావాలంటే మీరు బార్డర్ నన్ పెట్టుకుంటే రాదన్నమాట. సో అట్లా మీకు డిఫరెంట్ థింగ్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. అవి మోడిఫై చేసుకొని మీకు అర్థమయ్యేలా మలుచుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్రాక్టీస్. ఓకే. నాకు వేరే వాళ్ళకి ఒక డిఫరెన్స్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే మీకు ఇవేం చెప్పకుండా ఒక సింపుల్గా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేసి ఆ నోట్ ప్యాడ్లో మీకు టైప్ చేసేస్తారు. జస్ట్ ఇవి దిస్ ఈజ్ ద హెడ్, దిస్ ఈజ్ H1 P అని చెప్పి టైప్ చేసేసి మీకు అవుట్పుట్ చూపించేస్తారు. బట్ నేను ఎందుకు ఇలాగా ఇది చూపిస్తున్నానంటే ఒక నిమిషం. సో మీకు ఎందుకు ఈ సైడ్ చూపిస్తున్నానంటే నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీకు. సో ఈజీగా మీకు మీ అంతటి మీరే నేర్చుకోవచ్చు. కాన్సన్ట్రేషన్ ఉంటే చాలు మీకు. ఓకే. అట్లా ఎలా డిజైన్ చేస్తున్నాం ఇవన్నీ. సో ఏది మారిస్తే ఏది చేంజ్ అవుతుంది, ఆ యాట్రిబ్యూట్ మీకు వాల్యూ ఎక్కడెక్కడ చేంజ్ అవుతుంది. సో ఈ ఎడిషన్స్ మీకు తెలుసుంటే రేపొద్దున్న ఈజీగా ఏ ప్రాజెక్ట్ అయినా హ్యాండిల్ చేయగలరు. సో నేను అందుకని ఒక కంపెనీ ఓరియంటెడ్గా వర్క్ ఎలా చేయాలనేది నేను ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్గా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎవరు కూడా మిస్లీడ్ చేయొద్దు, బాగా నేర్చుకోండి. ఓకే. ఫార్మ్స్ అనే కాన్సెప్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్, మీరు ఏ యొక్క షాపింగ్ వెబ్సైట్ ఏ వెబ్సైట్కి వెళ్ళినా మీకు ఒక లాగిన్ పేజ్ అనేది ఉంటుంది. ఇదిగోండి. సో ఇదే ఫామ్ అంటారు. ఇందాక చూసాం ఇది లేబుల్. సో అట్లాగే ఇది ఒక ఫామ్ ఎలిమెంట్. సో ఎంటర్ పాస్వర్డ్, సో లాగిన్, రిజిస్ట్రేషన్, క్రియేట్ అన్ అకౌంట్ కొట్టారనుకోండి, ఇది ఒక డిఫరెంట్ పేజెస్. సో మీరు ఏదైనా అమెజాన్కి వెళ్ళండి, సో మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళినా సరే లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంపల్సరీ. సో చూడండి ఈ ఫీల్డ్ చూడండి ఇక్కడ ఎలా చూపిస్తుంది ఫీల్డ్. సో డిఫరెంట్ ఫీల్డ్స్ అన్నమాట. సో ఈ యొక్క బాక్స్లో ఎట్లా చూపిస్తాయి, ఈ కంటిన్యూ అనేది ఒక బటన్. సో ఆ బటన్కి స్టైల్స్ ఎలా అప్లై చేస్తారు, క్రియేట్ అండ్ అమెజాన్ అకౌంట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ఫీల్డ్స్ వస్తుంది. సో ఇక్కడ నెంబర్ ఒకటే ఎంటర్ అవుతుంది, మీరు ఏ డిజిట్ ఎంటర్ చేసినా అవ్వదు. సో ఈమెయిల్ అన్నీ ఇచ్చాము కాబట్టి 2 ఎంటర్ అవుతాయి. ఓకే. ఇక్కడ పాస్వర్డ్ అన్న ఓన్లీ పాస్వర్డ్ ఎంటర్ అవుతుంది. ఓకే. సో అట్లాగా మీకు డిఫరెంట్ ఫీల్డ్స్ ప్రతి దాంట్లోనే ఉపయోగపడతాయి. సో అందుకని ఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు దీంట్లో ఎవ్రీథింగ్ స్కిప్ చేయకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. ఓకే. ఈ ప్యాడింగ్ ఇన్పుట్స్ ఇవి కూడా చూడండి ఎంత సైజులో మనకు కావాలి. సో డిఫరెంట్ వెబ్సైట్స్ డిఫరెన్స్ ప్రాపర్టీస్ని కావాలంటారు. ఓకే. ఒక లైన్గా ఇందాక చూసాం కదా మనం లైన్ రూపం. సో అలా డిస్ప్లే అవ్వడానికి కారణం ఏంటంటే సో ఇట్లా అన్నమాట. ఓకే. మీకు మిగతాది కనిపించదు, బార్డర్ నన్ను పెట్టేస్తాం. ఓకే. ఓన్లీ లైన్ ఒకటే హైలైట్ అవుతుంది. సో ఆ లైన్ ఎట్లా హైలైట్ అవుతుందంటే ఇదిగో చూడండి సైజింగ్, బార్డర్, బాటమ్. చూసారా బాటమ్ ఒక్కటే మీకు కనిపిస్తుంది. సో అది ఎలా కనిపించాలి అనేది కూడా ఉంటుంది. 1 పిక్సెల్ పెడితే తగ్గిపోతుంది. ఓకే. సాలిడ్ రెడ్, సాలిడ్ గ్రీన్ అని ఇచ్చాను అనుకోండి. సో అట్లా చేంజింగ్స్ అన్నమాట. సో ఇట్లా మీరు చేయాలి, మొత్తం ప్రతిదీ మీకు చేయగలగాలి. సో అప్పుడు మీకు ఎక్సర్సైజ్ అవుతుంది, నేర్చుకున్నట్టు అవుతుంది. అంతేగాని మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తే చెప్పినవన్నీ టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతే అవ్వదు. ఓకే. క్లియర్. సో ప్రాక్టీస్ చేయండి బాగా. ఫార్మ్స్ అనేవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక టెక్స్ట్ ఆఫ్ ఒక ఏదైనా అప్లికేషన్ తీసుకుంటే అప్లికేషన్లో ఉన్న ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోగలగాలి. ఓకే. సో నెక్స్ట్ సెషన్లో మిగతావన్నీ ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. సిఎస్ఎస్ కంప్లీట్ అయిపోయినట్టే, నెక్స్ట్ జావా స్క్రిప్ట్కి వెళ్ళిపోతాం. సో దీనికన్నా ముందు మీకు యాజ్ యూజువల్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్, సో అలాగే బ్రీఫ్ సెక్షన్ అనేవి 2 ఉంటాయి. సో అవి కూడా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే. బాయ్.